విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కు రంగం సిద్ధమైంది. జనవరి 9 నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే 5 ఫ్రాంచైజీలు తమ సన్నాహకాలను కూడా ప్రారంభించాయి. ఇప్పటి వరకు జరిగిన 3 సీజన్లలో ఒకసారి విజేతగా నిలిచిన ఆర్సీబీ మరో టైటిల్ పై కన్నేసింది. అరంగేట్ర సీజన్ తో పాటు గత సీజన్లో ఆర్సీబీ పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే 4వ సీజన్లో ఎలాగైనా టైటిల్ గెలవాలి అనే కసితో జట్టును ప్రక్షాళన చేసిన ఆర్సీబీకి టోర్నీ ఆరంభానికి ముందే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ గాయంతో ఈ సీజన్ కు దూరమైంది. ఆమె స్థానాన్ని సాయలి సత్ఘరే అనే భారత ఆల్రౌండర్ తో ఆర్సీబీ భర్తీ చేసింది. ఆర్సీబీ బలాలను చూస్తే గ్రేస్ హ్యారిస్, పూజా వస్త్రాకర్, డిక్లెర్క్, శ్రేయాంక పాటిల్ వంటి బలమైన ఆల్రౌండర్స్ తో జట్టు బ్యాటింగ్, బౌలింగ్ డెప్త్ పెరిగింది. అలాగే స్మృతి మందాన, రిచా ఘోష్, గ్రేస్ హ్యారిస్, జార్జియా ఓర్లతో కూడిన భీకర బ్యాటింగ్ లైనప్ ఏ బౌలింగ్ నైనా చీల్చి చెండాడగలదు. ఇక శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, ఇంగ్లాండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్లతో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది. ఎల్లీస్ పెర్రీ దూరం అవడం ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పాలి. ఆమె అనుభవంతో పాటు నిలకడైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ను మరే ప్లేయర్ భర్తీ చేయలేదు. లారెన్ బెల్, అరుంధతి రెడ్డి వంటి బౌలర్లు ఉన్నప్పటికీ డెత్ ఓవర్లలో పరుగులు నియంత్రించే బౌలర్ ఎవరు అనేది సందేహంగా మారింది. ఇదిలా ఉంటే మొత్తం 5 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ఆర్సీబీ తన ప్రయాణాన్ని నవీ ముంబైలో ప్రారంభించి వడోదరలో లీగ్ దశను ముగించనుంది. WPL 4వ సీజన్ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరుగుతోంది. ఇందులో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, యూపీ వారియర్స్ జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. గత సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ట్రోఫీ కైవసం చేసుకుంది. ఈ ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై, బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కాగా ఇతర మెగా టోర్నమెంట్లతో ఓవర్లాప్ కాకుండా WPL విండోను కుదించారు.